దేశీ గోమూత్రం దొరకలేదు కాబట్టి తక్కువ వేసాం కాబట్టి దీన్ని 20% వాడతాం. అంటే ఇది 100 ఎకరాలకు సరిపడేటటువంటి ఇప్పుడు పలుపత్ర ద్రావణాన్ని తయారు చేస్తున్నాం. కాబట్టి దీంట్లో భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమంలో డిపిఎం సారు, అదేవిధంగా పాచిపెంట ఏఓ సారు, ఆర్బీకే నుంచి మన విఏఏ దినేష్ కుమార్ గారు, అలాగే ఇక్కడ వాలంటీర్లు, రైతులు, గౌరవ సర్పంచ్ రాము గారు, వాలంటీర్లు అందరూ కూడా ఇక్కడ సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. అదేవిధంగా దీన్ని ఏంటంటే అన్ని రకాల పంటలకి క్రిమి సంహారక అంటే పురుగులు నివారణకు వాడుకోవచ్చు, అదేవిధంగా తెగుళ్ళకి వాడుకోవచ్చు. మూడోది ఏంటంటే ప్రధానంగా ప్రతి రైతు భయపడుతుంది ఏంటంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో ఇలా చేస్తే దిగుబడి తగ్గుతుంది. దిగుబడి ఏమీ తగ్గదండి. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మొక్కజొన్న ప్రత్యక్ష సాక్ష్యం, ఇక్కడ తలారి శివకుమార్ వాళ్ళది చూసాం. అలాగే ప్రెసిడెంట్ గారు మరి చాలా వరకు చింత చిన్నయ్య గారిది అది టోటల్గా కత్తిరి పురుగు వచ్చేసిన దానికే మనం వలస నుంచి తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది. చాలా బాగుంది. కాబట్టి బలవర్ధకంగాను పురుగుల నివారణకి అన్ని రకాల పంటలకి దీన్ని వాడవచ్చు. ఇప్పుడు ఏంటంటే 100 లీటర్ల నీటిలో మాతమూరులోని ఒక ఫార్మర్ గోవింద్ అని అల్లు గోవింద్ కూడా ఈ పలుపత్ర కషాయం పిచ్చిగా చేసేది. కత్తిరి పురుగు దెబ్బకు మొక్క పురుగు లోపల బయటకు వచ్చి ఆ కారు ఆకు చచ్చిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే అదేవిధంగా మన యూనిట్లో ఉన్నటువంటి మాత్మూరు గ్రామంలో కూడా అల్లు గోవింద్ గారు, అలాగే గునుపూరు నరసింహ గారితో చేయించాము. దాని గురించి ఇప్పుడు మన విఐఏ దినేష్ కుమార్ గారు వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. మాతమూరు గ్రామంలో కూడా అల్లు గోవింద్ గారిచే మనం ఈ పలుపత్ర ద్రావణం అనేది ఆయనతో డ్రమ్ములో 200 లీటర్ల ద్రావణం తయారు చేయించి స్ప్రేయింగ్ చేయడం, దగ్గరుండి స్ప్రేయింగ్ చేయించడం కూడా జరిగింది. అయితే ఆయన మాటల్లో ఏం చెప్పారంటే మాకు పురుగు మందులు ఎలాగో కొట్టి స్ప్రే చేసామో సేమ్ అదేవిధంగా దానికన్నా కొంచెం ఎక్కువగా, ఎందుకంటే ఇందులో మూత్రం అలాగే అదే పలుపత్ర ఆకుల ద్వారా నత్రజని అవన్నీ దానికి అందడం వల్ల ఈ పురుగు మందు కొట్టడం వల్ల గ్రోతింగ్ అవుతుంది. అలాగే దీన్ని కొట్టడం ఇది సేంద్రీయంగా ఈ పలుపత్ర ద్రావణం కొట్టడం వల్ల దాని గ్రోతింగ్ పెరగడమే కాకుండా పురుగు తాలూకా అంటే ఈ బెంజోయేట్ ఇవన్నీ వాడుతున్నారు. దానిలాగా పనిచేయడమే కాకుండా గ్రోతింగ్ కూడా ఉంటుందని ఆయన రైతుల మాటల్లో మనకు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాడూరు గ్రామం మన కేఎఫ్డబ్ల్యూ గ్రామం ఇంకా ఒక 3 నెలలు అయింది ఈ గ్రామంలో మనం ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి. అయితే ఇక్కడ ఎక్కువగా పొగాకు, మొక్కజొన్న అధికంగా వేస్తున్నారు. దీంట్లోని మనం కేఎఫ్డబ్ల్యూ గ్రామం వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్గా వాలంటీర్ని సెలెక్ట్ చేసి శివకుమార్ అనే అబ్బాయిని సెలెక్ట్ చేయాల్సాం. అదేవిధంగా దీనికి అటాచ్డ్ ఆర్బీకే అయిన మాతమూరులోని విఏ దినేష్ కుమార్ వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఈ రోజున తాడూరుకి చుట్టుపక్కల ఉన్న 10-15 గ్రామాల రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ఇటువంటి కషాయాలు తయారు చేసి ఎక్కువ మోతాదులో అధిక సంఖ్య రైతులకి అందించే విధంగా చేయడం జరుగుతుంది. ఈ రోజునే మనం రైతులతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. రైతులందరూ కూడా ఈ పలుపత్ర కషాయం వాడారు మొక్కజొన్నలో, దాంట్లో మంచి రిజల్ట్ వచ్చిందని కూడా చెప్తున్నారు. సో ఇది ఈ రోజున మనం ఒక 100 మందికి సరిపడా పలుపత్ర కషాయం తయారు చేసి చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ప్రకృతి వ్యవసాయంలో నాన్ నెగోషియబుల్ రాజీ లేని సూత్రాల్లో భాగంగా మనం ఈ కషాయాలు వాడించే పద్ధతిలోని అందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రధానంగా ఏంటంటే ఈ పలుపత్ర ద్రావణం వాడడం వల్ల పురుగు మందుగాను మరియు బలం మందుగా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆల్రెడీ మాత్మూరు, పొలం వలస, రాయగుడ్డు వలస ఈ పంచాయతీల్లో కుడుమూరు వగైరా ఈ మన 4 పంచాయతీల్లో కూడా వినియోగించారు. అందరి నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. కాబట్టి ఇక్కడ ఆదినారాయణ గారు సహకరించి మనకి కుండీ ఇవ్వడం వల్ల ఈరోజు 100 ఎకరాలకి చాలా చక్కగా తయారు చేసుకోగలం. వారికి ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి సార్కి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాదు సార్, అది ఎందుకు సార్ కొద్దిగా ఫాస్ట్గా అందాలండి.